మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మార్చి నెల మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఏ విధంగా ఉండబోతుంది? సో 3వ తారీఖున వచ్చి గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఈ నెల ఎలా ఉండబోతుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి ప్రత్యేకంగా ఈ మాసం వీళ్ళు? గ్రహణం ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఫాల్గుణ మాసంలో గ్రహణం అది చైత్ర మాసం వరకు కంటిన్యూ అవుతుందంటే ఫాల్గుణం నుంచి చైత్రం చాలా మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. చెప్పాలంటే సంవత్సరం వరకు ఇంపాక్ట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఇది. మనకు శాటర్న్ నెప్ట్యూన్ కంజంక్షన్ జరిగిన తర్వాత మొదటి గ్రహణం ఇదే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడదాం. మిథున రాశికి దీనివల్ల పడే ప్రభావం చాలా ఎక్కువ. యాక్చువల్గా ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ సంవత్సరం. చాలామందికి తెలీదు. చాలామంది 2020 అనుకుంటారు, కానీ 2026 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ మానవ జీవితంలో. ఎందుకంటే ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి, ఎన్నో జీవితాలు బాగుపడతాయి ఈ సంవత్సరం. మీరు చూడండి, కావాలంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి. దిస్ ఇయర్ ఈజ్ వెరీ వెరీ ప్రామినెంట్. కొన్ని లక్షల డైవర్స్లు అవుతాయి, కొన్ని లక్షల పెళ్ళిళ్ళు అవుతాయి. కెరియర్స్ కూడా అలానే, లక్షల మందికి జాబులు పోతే లక్షల మందికి జాబులు వస్తాయి. ఇప్పుడు దాకా ఎవరైతే జాబ్లో బాగా నటించారో, ఒక 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి నటిస్తూ ఉన్నారో, వాళ్ళ జాబులు అన్నీ పోతాయి. ఇప్పుడు దాకా పాపం అసలు వాడు చాలా కష్టపడుతున్నాడు జీవితంలో, ఇప్పుడు దాకా వాడికి జాబ్ రాలేదు అని ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ రాబోతుంది. కొందరికి దరిద్రం, కొందరికి వరం. బేసిక్గా చెప్పాలంటే చెడ్డ వాళ్ళ ఫినిష్ ఈ సంవత్సరం, మంచోళ్ళు బాగుపడతారు. తారుమారు అవబోతుంది జీవితం ఈసారి. అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా. అంటే మీరు చూడండి, కావాలంటే ఇప్పుడే యుద్ధాలు జరుగుతున్నాయి. మీరు చూడండి ఈ సంవత్సరం అసలు అద్భుతమైన సంవత్సరం. ఏమేమి జరుగుతుందో చూడండి మీరు. ఇప్పుడు మనం మిథునం గురించి మాట్లాడుతున్నాం. మిథునానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 3/9 యాక్సిస్. 3/9 యాక్సిస్ అంటే 3వ ఇల్లు పరాక్రమం, 9వ ఇల్లు అదృష్టం. మనిషి జీవితంలో పరాక్రమం ఒకటి, అదృష్టం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పరాక్రమం చేసేటప్పుడు దానికి అదృష్టం తోడవుతే వాడికే సక్సెస్ కదా బేసికల్గా. రాములవారు పరాక్రమంతో ముందుకు జయించాడు, ముందుకు అడుగేశాడు కాబట్టి సక్సెస్ వచ్చింది. ఆ రాక్షస జాతిని అంతం చేయగలిగాడు. మామూలుగా ఒక మనిషి ఇంకో మనిషితో పెట్టుకుంటే వాడు గెలుస్తాడా ఓడిపోతాడా చెప్పలేం, వాడు టైం బట్టి. కానీ ఇక్కడ రాములవారు వచ్చి కొన్ని లక్షల మందిని వేస్తారు. శ్రీలంకలో లక్షల మందిని చంపేశారు. సో ఇక్కడ కలిసి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కలిసి రాకపోతే ఏది పనిచేయదు. లక్కు కలిసి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. చాలామంది ఒప్పుకోరు, కానీ కష్టే ఫలి అంటారు, కానీ కష్టం ప్రతిసారి ఫలించదు, చాలాసార్లు ఫలించదు. బేసికల్గా అదృష్టమే ఎప్పుడైనా ఏదైనా ఫ్రాంక్గా చెప్పాలంటే. మన జీవితాన్ని కంట్రోల్ చేసేది, అసలు జీవితం ఇచ్చేది కూడా అదృష్టమే కదా. అదృష్టం ఉంటేనే కదా జీవితం వచ్చేది, లేకపోతే ఎలా వస్తుంది జీవితం? దేవుడి దయ. మనము బేసికల్గా రుణపడి ఉండాలి దేవుడికి. 2 చేతులు ఇలా ఎత్తి నమస్కారం పెట్టాలి ఫస్ట్ జీవితం ఇచ్చినందుకు. తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మిథున రాశికి 3/9 యాక్సిస్ ఈ యాక్సిస్లో వచ్చింది. అంటే ఫస్ట్ వాళ్ళు ఏ పని మొదలుపెట్టే ముందు 2 చేతులు జోడించి దేవుడికి నమస్కారం పెట్టాలి, మర్చిపోకూడదు. అప్పుడే మీకు అదృష్టం తోడవుతుంది. లేకపోతే మీరు మొదలుపెట్టిన పని కొంచెం కష్టాలు రావచ్చు. కష్టాలు వస్తే ఇంకా ఒకటి అంటారు కదా, మీరు ఏదైనా పని మొదలెట్టారు ఇంకా కష్టాలు వచ్చేసాయి, అన్ని పిచ్చి సంకేతాలు కనిపిస్తున్నాయి, ఇంకా దాన్ని వదిలేయడమే బెటర్ అక్కడ అంటారు కదా. పని మొదలెట్టానండి, సక్సెస్ వచ్చింది, ఇంకా అలా ముందుకెళ్ళిపోతాం కదా. డబ్బే డబ్బు, సక్సెస్. మొదటి అడుగులోనే మొత్తం పోయింది అనుకోండి, యూజ్ ఏంటి కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 3/9 యాక్సిస్లో అదృష్టం కలిసి రావడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మన చెప్పే పాయింట్ ఏంటంటే మిథున రాశి వాళ్ళు ఇండియన్స్ అవ్వచ్చు,
ఎన్ఆర్ఐ వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళందరికీ నేను చెప్పేది, ఏ పనైనా మొదలుపెట్టే ముందు మీరు ఈసారి చైత్ర మాసంలో రాముడు గుడికి వెళ్ళి రండి, ఆశీర్వాదం తీసుకొని పని మొదలెట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోండి సుమా, అర్జునుడికి పక్కన కృష్ణుడు ఉన్నాడు, రథసారథి కృష్ణుడు ఉన్నాడు కాబట్టే గెలవగలిగాడు. మీ పక్కన ఎవరు లేకపోతే ఏంటి పరిస్థితి? మీరు గెలవలేరు. రాముడు కూడా గురువు ఉన్నాడు, సపోర్ట్లో ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, తర్వాత జటాయు, చాలామంది ఉన్నారు. నాకు పేర్లు గుర్తు రావట్లేదు సడన్గా. చాలామంది సాయం చేశారు రాములవారికి. ఉడత కూడా సాయం చేసింది. మనకు సహాయం లేకపోతే మనము ఏమీ చేయలేము, సహాయం ఉండాలి. సో బేసికల్గా ఏ పని మొదలుపెట్టినా సింగిల్గా సోలోగా మొదలు పెట్టొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సహాయం తీసుకోవండి. రాముల వాళ్ళు బేసిక్గా చెప్పాలంటే రామాయణం మొత్తం హెల్ప్ ఎవరిది తీసుకున్నారంటే ఎక్కువ శాతం ఆంజనేయ స్వామిది తీసుకున్నారు. సో రాముడు ఆంజనేయ స్వామితో జతగలిచాడు కాబట్టి సక్సెస్ వచ్చింది. అలానే మీరు ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేస్తే మీకు సక్సెస్ వస్తుంది ఈసారి కంపల్సరీ. ఎన్ఆర్ఐలు స్పెషల్గా యూఎస్ఏలో ఉన్న వాళ్ళు ఏదైనా పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేస్తే ఈ నెల మీకు సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఇండియాలో కూడా ఎవరైనా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అదొక పునుగుల బండి కావచ్చు, పెద్ద ఎలక్ట్రానిక్ షోరూమ్ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద కార్ షోరూమ్ కావచ్చు, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఒక పార్ట్నర్ లేకపోతే మీ కంపెనీని లీడ్ చేసే ఎవరైతే CEO ఉంటాడో వాడు మీ ఫ్రెండ్ అయి ఉండాలి. CEO లాగా ఉండకూడదు, CEO మీ ఫ్రెండ్ లాగా ఉండాలి. ఇద్దరు కలిస్తే ఈ నెల సక్సెస్ వస్తుంది. రాములవారి మాసం, రాములవారు ఆంజనేయ స్వామితో కలిసి ఉన్నారు కాబట్టి సక్సెస్ వచ్చింది. సో బేసిక్గా ఈసారి చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, జాబ్ కావచ్చు, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కూడా ఒకరికి ఫోన్ చేశారే, ఎలా ఉన్నావురా ఫ్రెండు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, ఏమంటావు, పెట్టొచ్చా కాదా అని అడిగి పెట్టండి. టేక్ గైడెన్స్. రాముడు ఆంజనేయుడు ఎలానో, కృష్ణుడు అర్జునుడు ఎలానో అలా మీకు ఒకడు కావాలి ఈ నెల, ఎప్పటికీ కావాలి. ఈ నెల అయితే గ్యారంటీ అవసరం, చేస్తేనే మీకు సక్సెస్. నమస్కారం అండి, నేను మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకోసం ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ తీసుకొచ్చాను. అంటే మీ కళ్ళెదురుగా ఉండే పంచాంగం. దీంట్లో మీరు రాశి, నక్షత్రం, తిథి, మంచి సమయము, యమగండాలు ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు దేవుడి బొమ్మలు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో ఈ వాచ్ అనేది చాలా యూనిక్ వాచ్. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇలాంటి వాచ్ ఇప్పుడు దాకా రాలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్షన్. దీని తర్వాత 2.0, 3.0 అని టచ్ స్క్రీన్ వర్షన్స్, డిజిటల్ వర్షన్స్ చాలా రాబోతున్నాయి. దీంట్లో జరిగే డిజిటల్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో జరిగే రీసెర్చ్ ఇప్పుడు దాకా ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది రావడం. ఈ వాచ్ మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ క్యాలెండర్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొనడం, ప్రతి ఉగాదికి క్యాలెండర్ కొనడం, అవి ఏమీ అవసరం లేదు. ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గురుగారు వీళ్ళు? మంచి ప్రశ్న అడిగారు. పరిహారం, మీరు రాముడు కాబట్టి మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. శరణు కోరి నాకు ఒక సహాయం కావాలి, ఒక తోడు కావాలని అడగండి. అప్పుడు మీ జీవితంలో ఒక ఆంజనేయ స్వామి లాంటి ఒక వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తాడు. మీరు అర్జునుడు అయితే కృష్ణుడి గుడికి వెళ్ళండి. కృష్ణుడి గుడికి వెళ్ళి అడగండి, స్వామి నాకు మీ సహాయం కావాలి, ఐ వాంట్ యువర్ హెల్ప్. గట్టిగా అడగండి, జోక్గా కాదు, సీరియస్గా ఐ వాంట్ యువర్ హెల్ప్ అని అడగండి. వచ్చి మీ పక్కన నుంచి ఉంటాడు. ఒక మనిషి వస్తాడు మీ జీవితంలోకి, మీ పక్కన ఉంటాడు, మీరు ఇద్దరు కలిసి సక్సెస్ కొడతారు. భూమి మీద ఇప్పటిదాకా ఏదైనా ఇద్దరు కలిసి చేశారు, ఏదైనా గొప్ప పని. సింగిల్గా ఇప్పటిదాకా ఎవరు ఏం చేయలేకపోయాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ రాముడు, కృష్ణుడు ఇద్దరు కలిసి చేశారు. కృష్ణుడికి అర్జునుడు, రాముడికి ఆంజనేయ స్వామి. ఇద్దరు కలిసి చేసిన పనే ఎప్పుడైనా సక్సెస్ అయింది. నరేంద్ర మోడీకి కూడా అమిత్ షా హెల్ప్ అయ్యాడు. అలా ఇద్దరు కలిసి చేయాలి. బేసిక్గా మిథున రాశి అంటేనే కవలలు. సో గుర్తుపెట్టుకోండి, ఈసారి తోడు కావాలి, తోడు అడగండి గుడికి వెళ్ళి. ఆయన వస్తాడు, మీకు సాయం చేస్తాడు. తర్వాత చూడండి మీ కెరియర్, మీ పిల్లలు అన్నీ అయిపోతాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.